గత 5 ఏళ్లుగా మూలన పడ్డ ఆర్యూబీ ఆర్ఓబీ వంతెనను తదితర ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాను. సంబంధిత శాఖల అధికారులతో తొలి సమావేశంలో చర్చించాను. వైసీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా వదిలివేసిన పనులన్నింటినీ పూర్తి చేసే బాధ్యత మాది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకోవడమే నా లక్ష్యమని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని స్థానిక ఇన్స్పెక్షన్ బంగ్లాలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సమక్షాన రైల్వే మున్సిపల్ ఆర్ఎండ్బి అధికారులతో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని సమావేశాన్ని శనివారం నిర్వహించారు. వ్యక్తిగతంగా ఉపయోగపడే పనులు చేయడం వలన ఓట్లు రావని నమ్మిన జగన్ ప్రభుత్వం ప్రజలను ప్రజా సౌకర్యాలను విస్మరించింది. గత 5 ఏళ్లుగా మూలన పడ్డ పనుల్ని మేము బాధ్యతగా తీసుకుని పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే అభివృద్ధికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజకుమారి, రైల్వే డిఆర్ఎం రామకృష్ణ, ఆర్ఎండ్బి ఎస్సీ శ్రీనివాసరావు, ఆర్డీఓ శ్రీకర్, సిపిఓ శేషశ్రీ తదితరులు కూడా పాల్గొన్నారు. ఏం లేదు, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో 5-10 సంవత్సరాలుగా చాలా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కలెక్టర్ గారు, రైల్వే అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్బికి సంబంధించిన అధికారులు, మున్సిపల్ అధికారులు అన్నీ కూర్చొని ఒకసారి రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా లోకల్గా కొన్ని ఒక శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉంటే అది ట్రాఫిక్ హెవీగా ఉండేటువంటి బ్రిడ్జ్, దాంట్లో కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలంటే ట్రాఫిక్ ని ఎలా డైవర్ట్ చేయాలి, లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే వాటన్నిటి మీద అందరితో కూర్చొని డిస్కస్ చేశాం. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు దాదాపుగా 10-15 వచ్చినాయి. ఒక 1000-2000 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డిపిఆర్లు ఏ స్టేజ్ లో ఉన్నాయి, ఒకవేళ డిపిఆర్లు అవ్వకపోతే అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఒక టైం లైన్, కంప్లీట్ అయిన డిపిఆర్లు ఎక్కడికి వెళ్ళినాయి, సౌత్ సెంటర్ లో ఏ పొజిషన్ లో ఉన్నాయి, లేకపోతే రైల్వే బోర్డులో ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరు దీన్ని ఫాలో అప్ చేసుకొని వీటిని ముందుకు తీసుకువెళ్లాలనే విధంగా అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఎవరి వర్క్ వాళ్ళు చేసుకునే విధంగా చేశాం. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి. తప్పనిసరిగా మీ అందరికి నేను ప్రామిస్ చేసినట్టుగానే సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకు వెళ్ళి వర్క్ చేయాలో చేసి ఆంధ్ర రాష్ట్రానికి, గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమైన ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం. థ్యాంక్ యూ.